ఈరోజు మనం పెట్రోల్ బంక్ కోసం లోడ్ బుక్ చేసాము. ఇప్పుడు ఆ లోడ్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఆ లోడ్ ఎక్కడ పిక్ చేసుకోవాలి అంటే చెంగిచెర్ల నుంచి పిక్ చేసుకోవాలి. చెంగిచెర్ల నుంచి చౌటుప్పల్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం బుక్ చేసిన లోడ్ డీటెయిల్స్ ఇవి, ఏది ఎంత అని చెప్పి ఉంది కదా. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. ఏం చేయాలి? ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది రోడ్ పైన, ఎక్కడ తగ్గేది లేదు. దట్టు న్యూ ఇయర్ వస్తుంది కదా, వీకెండ్ న్యూ ఇయర్. కొంచెం కూడా గ్యాప్ లేకుండా అన్ని రోడ్లు ఫుల్, ఊర్లోకి వెళ్ళేటోళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం ప్యాక్ అయిపోయింది. చూడండి ఎట్లుందో. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది కానీ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే మనకి లోడ్కి వెళ్ళాల్సిన వెహికల్ ఆల్రెడీ లోపలికి వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు అది మనకి ఎక్కడుంది ఏంటిది అనేది మనం వెతుక్కోవాలి. లక్కీగా వాడే కాల్ చేసి నేను ఇంకా స్టోర్ బయటనే ఉన్నాను, గేట్ దగ్గరే ఉన్నాను, మీరు వస్తున్నారా అని అడిగాడు. సో వాడి కోసం పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం మనము. ఇక్కడ అన్ని లైన్ ఉంటాయి భయ్య. ఇండియన్ ఆయిల్, భారత్, భారత్ గ్యాస్ కూడా దీని పక్కనే ఉంటది. అన్ని లైన్ ఉంటాయి. ఇవన్నీ లారీలు దానికే, పెట్రోల్ బంక్ కి లోడ్ తీసుకెళ్లే లారీలు ఇవన్నీ. కానీ ఇక్కడ మన లారీ ఎక్కడ పెట్టాడో ఎతకాలి. ఇదే దాని ఎంట్రన్స్. ఇక్కడ నుంచి జర్ర ముంగడు పోతే లారీల ఎంట్రన్స్ కూడా ఉంటది. ఇది లారీల ఎంట్రన్స్. ఎక్కడ ఆపినా అన్నాడు మనోడు. ఎక్కడున్నాడు ఎతకాలి. మన లారీ ఏది? ఇదా? కాదు, ఇదే ఫ్రంట్ ఆగింది కదా, ఇదే మన లారీ. ఇప్పుడు ఆ లారీ ఇక్కడ నుంచి మనం చౌటుప్పల్కి వెళ్ళాలి. దీంతో పాటు మీకు ఒక డౌట్ రావచ్చు, మన ఇక్కడ నుంచి పెట్రోల్ మనం ఎందుకు తీసుకెళ్ళాలి అని. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనం పెట్రోల్ లారీతో మనం వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు మధ్యలో ఎక్కడైనా ఆగి స్కామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది నేను చెప్పట్లేదు, మీరు కావాలంటే యూట్యూబ్లో కానీ ఎక్కడ ఎతికినా కూడా మీకు చాలా దొరుకుతాయి దాని గురించి. వాళ్ళు మధ్యలో ఆగి కొంచెం తీసేసినా మన క్లాసే కదా ఓనర్లకి. దారిలో మధ్యలో ఇక్కడ తాజా టిఫిన్స్ దొరికింది. సో లైట్ ఒక చాయ్ వేసి వెళ్దామని చెప్పి అయినాము. వాళ్ళు లారీ వాడిని వెళ్ళిపోమన్నాము. ఇప్పుడు అవుటర్ ఎక్కేసి వాడిని క్యాచ్ చేయాలి మనం. వాడేమో మామూలుగా అయితేనేమో మెల్లగా వెళ్తున్నాడు, అవుటర్ ఎక్కగానే గట్టిగా కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు. మాకు అక్కడ 10 నిమిషాలు చాయ్ తాగే టైంలో వాడు ఎక్కడ కొట్టేసిండో కనిపిస్తూనే లేడు. మేము ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం కానీ దొరుకుతలేడు వాడు. ఇప్పుడు వాడిని పట్టుకోవడం మనకు పెద్ద టాస్క్. కానీ హైదరాబాద్లో వెదర్ అయితే సూపర్ ఉంది భయ్య. మంచిగా ఇలాంటి టైంలో అలా అవుటర్ పైన కార్ వేసుకొని పోతూ ఉంటే దీనమ్మ జీవితం ఏమన్నా ఉండదా లైఫ్. లైఫ్ గురించి పక్కన పెడితే ముందు లారీ వాడు దొరకాలి. ఇప్పుడు మనకు అదొక పెద్ద టాస్క్ ఉంది. వాడు ఆల్రెడీ అవుటర్ కూడా దిగేసి వెళ్ళిపోయినట్టున్నాడు, ఇంత ఫాస్ట్గా కొట్టేసిండు వాడు. మేము ఇంకా పోతూనే ఉన్నాం, వాడు కనిపిస్తాను కూడా కనిపిస్తలేడు. లాస్ట్కి మనం అవుటర్ ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఎత్తుక్కుంటూ కూర్చోవాలి మనం. ఈ ఫాస్ట్ ట్యాగులు ఇవన్నీ ఏందో లొల్లి. దొరికింది భయ్య మనకి ఆల్మోస్ట్ ఆల్. మన అవుటర్ రింగ్ రోడ్ అన్నీ దాటి ఆల్మోస్ట్ చౌటుప్పల్కి దగ్గరలోకి వచ్చినాక దొరికిండు వాడు. అనుకోలే ఇంత ఫాస్ట్గా కొట్టేస్తాడని. వాడు నా ముందు మాత్రం మెల్లగా నడుపుకుంటూ ఏదో టైంపాస్ చేసుకుంటూ వచ్చిండు మేమున్నప్పుడు. మేము ఎక్కడైతే ఛాయ్ కోసం ఆగినామో కథప్కాయ వాడు. మనం మన బంకు కూడా వచ్చేసినాము. ఇంకా పెట్రోల్ అన్లోడ్ చేపించేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. చూడండి ఇదే మన బంకు, మనం వచ్చింది దీంట్లోనే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.